వివాహాలు చేసుకునేటువంటి వారికి కొన్ని నియమాలు నేను చెప్తున్నానండి. 1, 10, 19, 28 తేదీలలో జన్మించినటువంటి వారు 8, 17, 26 తేదీలలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. అదే 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు 6, 15, 24 తేదీలలో పుట్టినటువంటి వారితో వివాహం అనేది పనిచేయదండి. అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు కుంభరాశి వారిని గాని, తులారాశి వారిని గాని, వృషభ రాశి వారిని గాని, మకర రాశిలో జన్మించిన వారిని గాని వివాహం చేసుకున్నా గూడా వాళ్ళకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గాని, సంతాన సమస్య గాని, భార్యాభర్తల మధ్య విభేదాలు గానివ్వండి, పనులన్నీ ఆటంకాలు గాని ఇవి జరిగే అవకాశాలుంటాయి. కానీ ఇవి మనకు ముందస్తుగానే తెలిసి తెలియకుండా జరిగినటువంటి ప్రయత్నాలు ఇవి కొనసాగినప్పుడు దాని నుంచి మనం చేసేది ఏం లేదండి. దాని నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని అన్వేషించి నేను చెప్తాను. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మంచి జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.